హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'కాంతారా చాప్టర్ 1' ఈ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పను గానీ, ఈ మూవీ చూడడానికైతే బాగానే ఉంది. ఎందుకంటే ఈ మూవీలో డివోషన్ సీన్స్ చాలా హైలైట్‌గా చూపిస్తారు. డివోషన్ సీన్స్ చూసినప్పుడైతే మనకి మంచి గూస్ బంప్స్ వస్తాయి. బాగా హైలైట్ చేశారు ఈ మూవీలో. 'కాంతారా' మూవీ కన్నా ఈ మూవీలో చాలా విజువల్ అండ్ వీఎఫ్ఎక్స్ చాలా బాగుంది. స్టార్టింగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోని ఈ మూవీ స్టార్ట్ చేస్తారు. సో 'కాంతారా' పాయింట్ ఎక్కడ ఎండ్ చేస్తారో అక్కడి నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతది. కానీ వీళ్ళు చెప్పాలనుకున్న ఒక డిఫరెంట్ కథ అన్నమాట. విజువల్‌గా చూడడానికి బాగుంటది. ఆ పాయింట్‌ని ఇంట్రెస్ట్‌గానే తీసుకెళ్లారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ హైలైట్ చేయాలనుకున్నారు. ఆ హైలైట్ సీన్స్ అయితే చూడ్డానికి బాగానే ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని యాక్షన్ సీన్స్ పెట్టారు. అవి చూడ్డానికైతే పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోనే ఇంటర్వెల్ సీన్ ఉంటది. ఆ ఇంటర్వెల్ సీన్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకెళ్తారు. సెకండ్ హాఫ్‌లో కూడా మంచి మంచి సీన్స్ పెట్టుకున్నారు. అవి కూడా కొంచెం హైలైట్‌గానే ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్‌లో కొంచెం డివోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ మాత్రం సూపర్‌గా ఉంటాయన్నమాట. అండ్ క్లైమాక్స్ ఒక మంచి ఫీల్‌తోనే క్లైమాక్స్ కూడా ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగుంటది మూవీ. అక్కడొచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ డివోషనల్ సీన్స్ అయితే ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ అండ్ యాక్టర్ అయిన రిషబ్ శెట్టి తన పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్ పీక్స్‌లో ఉంటది. 'కాంతారా' మూవీలో ఒక టైప్ అయితే ఈ మూవీలో తన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటది ఈ మూవీలో. అండ్ ఈ మూవీలో హీరోయిన్‌గా రుక్మిణి ఉంటది. తన యాక్టింగ్ కూడా అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా ఓకే పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏంటంటే బీజీఎం. అక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్‌కి, డివోషనల్ సీన్స్ దగ్గర వచ్చే బీజీఎం అయితే సూపర్‌గా ఉంటది. అండ్ సాంగ్స్ కూడా బాగుంటాయన్నమాట. అండ్ ఈ మూవీ టెక్నికల్‌గా చాలా బాగుంటుంది. అండ్ వీఎఫ్ఎక్స్ అండ్ షార్ట్స్ కొన్ని ఫారెస్ట్ ఏరియా వచ్చే సీన్స్ చాలా బాగుంటాయన్నమాట. అండ్ ఫారెస్ట్‌లో ఒక టైగర్ సీన్ ఉంటది. అది మాత్రం అయితే హైలైట్ అన్నమాట. సో ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ కూడా చాలా హైలైట్‌గా ఉంటాయి. ఈ దసరా ఫెస్టివల్‌కి ఇదొక మంచి మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో మంచి డివోషనల్ సీన్స్ అండ్ రిషబ్ క్యారెక్టర్ చాలా హైలైట్‌గా ఉంటది. ఇందులో హైలైట్ ఏదంటే వీఎఫ్ఎక్స్ అండ్ బీజీఎం కూడా ఈ మూవీకి ఒక హైలైట్. దానివల్ల ఆ సీన్స్ కూడా చాలా బాగా హైలైట్ అవుతాయి. అవి చూసినప్పుడు కూడా మంచి ఫీల్ అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. ఫ్యామిలీ అందరితో కలిసి చూసే మూవీ అనమాట ఈ పండగకి. తప్పకుండా చూడండి ఈ మూవీ. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.